పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్. వరుసగా రెండో రోజు బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఆల్ టైమ్ గరిష్టాల నుంచి భారీగా పతనమవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు తగ్గడం దేశీయంగా ప్రభావం చూపిస్తోంది. ఈ సందర్భంగా నవంబర్ 6న అంతర్జాతీయ, దేశీయ బులియన్ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం నిన్న $60లకు పైగా పడిపోయింది. అయితే ఇవాళ పెరిగింది. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు $23 పైగా పెరిగి $3,974 స్థాయికి చేరింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 1.18% మేర పెరిగింది. $48.11 వద్ద ట్రేడ్ అవుతోంది. కానీ హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా రెండో రోజు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ తులానికి నిన్న 710 తగ్గగా ఇవాళ మరో 980 మేర పడిపోయింది. దీంతో 10 గ్రాముల బంగారం 1,21,480కు దిగొచ్చింది. ఇక 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల పైన నిన్న 650 తగ్గగా ఈ రోజు మరో 900 తగ్గింది. దీంతో తులం 1,11,350కు దిగొచ్చింది. అటు హైదరాబాద్ మార్కెట్లో బంగారంతో పాటు వెండి కూడా వరుసగా తగ్గుతూ వస్తోంది. నిన్న కిలో వెండిపై 3,000 తగ్గా ఇవాళ మరో 500 తగ్గింది. దీంతో ఇవాళ కిలో వెండి 1,63,000కు దిగొచ్చింది. బెంగళూరు, కోలకత్తా, ముంబై, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో మాత్రం కిలో వెండి 1,50,500కే లభిస్తుండడం గమనార్హం. బంగారం, వెండి ధరలు స్థానిక పన్నుల్ని బట్టి ప్రాంతాల వారీగా వేర్వేరుగా ఉంటాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.